నల్గొండ జిల్లాలో ఆలేరు భువనగిరి ఆ ప్రాంతానికి వెళ్తే కొత్తగా పెళ్లిలైన ఆడపిల్లల్ని మగపిల్లల్ని ఊరు నుంచి పట్టణానికి పంపిస్తారు. ఇక్కడ ఉంటే ప్రెగ్నెన్సీ ప్రాబ్లం ఉన్నది, కలుషితమైన నీళ్లు తాగినా ఇక్కడ పండించిన పంట తిన్నా కడుపు కోతకు గురవుతారని చెప్పి ఈ రోజు అక్కడ ఉండే తల్లులు తమ బిడ్డల్ని పట్నం పంపిస్తారు. అంత దుర్భరమైన పరిస్థితి. ఒకవైపు నల్గొండలో ఫ్లోరైడ్ ప్రాబ్లం, రెండో వైపు మూసి కాలుష్యం, చచ్చిన శవాల కలేబరాలు ఈ రోజు నల్గొండ జిల్లా కొట్టుకొస్తుంటే ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలు మూసి ప్రక్షాళన చేయమని నన్ను తీసుకెళ్లి పాదయాత్ర చేస్తే నేను చూసి వచ్చిన. నేను ఇవాళ మిత్రులారా, మనం ఎందుకు మూసీ నది ప్రక్షాళన చేసుకోవద్దు? మూసీ నది ఒడ్డున ఉన్న పేదలకు ఏవైనా ఇల్లు పోతే ఇల్లు ఇద్దాం, ఉపాధి పోతే ఉపాధి కల్పిద్దాం, ఉద్యోగ అవకాశాలు కల్పిద్దాం, అవకాశం ఉన్న దగ్గర అభివృద్ధి చేద్దాం, వాళ్ళను వాళ్ళ పిల్లల్ని మంచి స్కూళ్లలో చదువులు చెప్పిద్దామని నేనంటే లేదు, మేము అడ్డం పడతారంటారు. ఇవాళ కేంద్ర మంత్రిగా ఉన్న పెద్ద మనిషి ఇవాళ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు. నువ్వు మూసీ నదికి అనుమతులు తెస్తావా తేవా? నువ్వు ఇక్కడ పార్లమెంట్ సభ్యుడు కదా అని నేను అడుగుతున్నా.